రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ల పోరు జోరు మీద ఉంది కదా. అయితే గతం కంటే భిన్నంగా ఈసారి ఎలక్షన్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అదేంటంటే ప్రధానంగా ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఎప్పుడు 20-30% మించి యువత పాల్గొనకపోయేది. ఈసారి 56% యువతే పాల్గొంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇందులో కౌన్సిలర్ పదవులకి, కార్పొరేటర్ పదవులకి 12,944 మంది పోటీ పడుతున్నారు. వీళ్ళలో 30-40 ఏళ్ల మధ్య ఉన్న పోటీదారులే ఎక్కువ ఉన్నారు. వాస్తవానికి ఈ కార్పొరేటర్కి లేదా కౌన్సిలర్కి పోటీ చేయడానికి 21 ఏళ్ళు కనీస వయసు. కానీ 21 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు పోటీ చేయట్లేదు. 22 ఏళ్ల నుంచి స్టార్ట్ అయింది. 22 ఏళ్ల నుంచి 78 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఈ ఎలక్షన్లలో పోటీ పడుతున్నారు. అత్యల్ప వయసు 22 అయితే అత్యధిక వయసు 78 అనమాట. ఎలక్షన్లో పోటీ పడుతున్న వాళ్ళ అభ్యర్థుల వయసు ప్రధానంగా 22 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నోళ్ళు 18% ఈ ఎలక్షన్లో పాల్గొంటున్నారు. ఇక 30-40 ఏళ్ల మధ్య ఉన్నోళ్ళు 38% మంది ఉన్నారు. తర్వాత 40-50 ఏళ్ల మధ్య ఉన్నోళ్ళు 31% ఉన్నారు. 50 ఏళ్లు దాటిన వాళ్ళు 13% మంది ఉన్నారు. అంతేకాదు ఈ 40 ఏళ్ల లోపు వాళ్ళలో 70% మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళే. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే 156 మంది విద్యార్థులు ఈ మున్సిపల్ ఎలక్షన్లలో పోటీ పడుతున్నారు. ఇక మున్సిపల్ ఎలక్షన్లలో మహిళలకు 50% సీట్లు ఇచ్చారు. అన్ని పార్టీలు కలిపి మొత్తం 6,508 మంది మహిళలు పోటీలో ఉన్నారు. ఇందులో 90% మంది గృహిణులే. అంటే 5,435 మంది మహిళలు, అంటే ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్న మహిళలు గృహిణులు.